హాయ్ అందరికీ నమస్కారం. ఈరోజు నేను మీకోసం ఒక అద్భుతమైన క్రైమ్ థ్రిల్లర్ సినిమాని తీసుకొచ్చాను. సినిమా చాలా అంటే చాలా బాగుంటుంది. అందులోని సినిమా పేరు ఏంటంటే రైచస్ కిల్. ఇంకా డైరెక్ట్ గా కథలోకి వెళ్లే ముందు మీరు గనక మన ఛానల్ కి ఫస్ట్ టైం వస్తే దయచేసి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. ఇంకా డైరెక్ట్ గా కథలోకి వెళ్తే ఈ సినిమా ఓపెనింగ్ ఇద్దరు డిటెక్టివ్లు చూపిస్తారు. అందులో ఒక అతని పేరు టార్క్, అతని మన కథలో హీరో. ఇంకొక అతని పేరు రోస్టర్, హీరో వాళ్ళ ఫ్రెండ్ అనమాట. మామూలుగా హీరో ఏంటంటే ఖాళీ సమయంలో స్కూల్ పిల్లలకి బేస్బాల్ నేర్పిస్తూ ఉంటాడు. అందులోను హీరో వాళ్ళ ఫ్రెండ్ కి ఏంటంటే చెస్ అంటే చాలా ఇష్టం. తాను కూడా ఖాళీ సమయాల్లో చెస్ ఆడుతూ ఉంటాడు. కట్ చేస్తే మరోవైపు మన కథలో హీరో ఏంటంటే ఒక బ్లాక్ అండ్ వైట్ వీడియో ఫుటేజ్ ఇలా మాట్లాడుతూ ఉంటాడు అనమాట. నేను 30 సంవత్సరాలుగా డిటెక్టివ్ గా పనిచేస్తున్నాను, కాకపోతే గవర్నమెంట్ అధికారులకు తెలియకుండా ఇప్పటి వరకు 14 హత్యలు చేశానని చెప్పేసి కెమెరా ముందు ఒప్పేసుకుంటాడు. దాంతో ఆ వీడియో చూస్తున్న ఇంటర్నల్ ఆఫీసర్లు షాక్ అయిపోతారు. ఎందుకు ఇలా చేశాడని చెప్పేసి. అదే సమయంలో మన కథలో హీరో కూడా అసలు అలా ఎందుకు చేయాల్సి వచ్చిందని చెప్పేసి ఆ వీడియోలో చెప్తూ ఉంటాడు అనమాట. బేసికల్ గా 4 సంవత్సరాల క్రితం ర్యాండల్ అని చెప్పేసి ఒక క్రిమినల్ గాడు తన గర్ల్ ఫ్రెండ్ కి పుట్టిన అమ్మాయిని మానభంగం చేసి అతి దారుణంగా చంపాడనమాట. అందులోనూ ఆ అమ్మాయిని చంపాను అని చెప్పేసి పోలీసులకు తెలియకుండా ఉండటానికి అక్కడ ఎటువంటి ఆధారాలు లేకుండా చేశాడు. అందులోనూ ఆ కేసును డీల్ చేస్తుంది మన కథలో హీరో, ఆ తర్వాత వాళ్ళ ఫ్రెండ్. కానీ హీరోకి బాధ ఏంటంటే అన్యాయం చేసింది వీడు, కానీ ఆధారాలు లేకుండా తప్పించుకుందాం చెప్పేసి మాస్టర్ ప్లాన్ వేసాడని చెప్పేసి హీరో ఏం చేస్తాడంటే వీడిని ఈ కేసులో కాకపోతే ఇంకో కేసులో జైలుకి పంపిద్దాం అని చెప్పేసి వేరే క్రైమ్ కేసులో ఉన్న ఒక ఎవిడెన్స్ ని తీసుకొచ్చి ఈ ఇంట్లో పెడదామని చెప్పేసి ఫిక్స్ అయిపోతాడు. అందులోను వేరే క్రైమ్ కేసులో ఇన్వాల్వ్ అయిన ఒక గన్నును తీసుకొని బయటకు వస్తూ ఉంటాడు అనమాట. అప్పుడు హీరో వాళ్ళ ఫ్రెండ్ వచ్చేసి నువ్వు చేస్తున్న తప్పు కదా అని చెప్పంటంతో ఏంట్రా తప్పు, వాడి గర్ల్ ఫ్రెండ్ కి పుట్టిన అమ్మాయిని మానభంగం చేసి చంపేశాడరా, ఆడు తప్పు చేశాడు కానీ ఎవిడెన్స్ దొరకట్లేదు, కానీ వాడిని వేరే కేసులో లోపల పంపించాలి కదా, వాడు శిక్ష అనుభవించాలి కదా అని చెప్పేసి అంటంతో హీరో వాళ్ళ ఫ్రెండ్ కూడా అవునరా నువ్వు చెప్పేది నిజమే, ఏది ఏమైనా సరే నువ్వంటే నాకు ఇష్టం, నువ్వంటే నాకు గౌరవం, కాబట్టి ఇద్దరం వెళ్ళి పని చేద్దాం అని చెప్పేసి ఆ ర్యాండల్ గాడి బెడ్ కింద గన్ను పెడతారు. ఇంకేముంది, వాడు ఈ కేసులో కాకుండా వేరే కేసులో అరెస్ట్ అయ్యి శిక్ష అనుభవిస్తూ ఉంటాడు. కట్ చేస్తే కథ ఇప్పుడు ఫ్లాష్ బ్యాక్ వస్తుంది. అందులోనూ హీరో ఏమంటాడంటే మీకు నేను ఇంకో కథ చెప్తానని చెప్పేసి ఒక 4 వారాల క్రితం జరిగిన కథ చెప్తాడు. అంటే కథ మళ్ళీ యాజ్ ఇట్ ఈస్ గా ఫ్లాష్ బ్యాక్ వెళ్తుంది. బేసికల్ గా మన కథలో హీరో, ఆ తర్వాత హీరో వాళ్ళ ఫ్రెండ్ ఒక క్లబ్ బయట వెయిట్ చేస్తూ ఉంటారు. అందులోనూ ఆ క్లబ్ ఓనర్ గాని పట్టుకోవడానికి. ఎందుకంటే వాడి పేరు స్పైడర్ అనమాట. వాడు ఒక క్లబ్ రన్ చేస్తున్నాడు. పేరుకి క్లబ్ రన్ చేస్తున్నాడు కానీ లోపల చాలా ఇల్లీగల్ పనులు చేస్తూ ఉన్నాడు. అందులోనూ మత్తు పదార్థాలు సప్లై చేస్తున్నాడని చెప్పేసి, ఇంకా ముఖ్యంగా బ్లాక్ మనీని వైట్ మనీగా మారుస్తున్నాడని చెప్పి తెలిసి వీళ్ళిద్దరూ ఆ క్లబ్ లోకి ఎంట్రీ ఇస్తారు. ఇచ్చిన తర్వాత హీరోకి ఏంటంటే బాగా యూరిన్ వస్తుందని చెప్పేసి జెంట్స్ టాయిలెట్ కి వెళ్తాడు. కానీ అక్కడికి వెళ్ళి చూస్తే లోపల ఒక అమ్మాయి చక్కగా మత్తు పదార్థాలు తీసుకుంటూ ఉంటుంది. అప్పుడు హీరో కూడా చూస్తూ ఉంటాడు. ఏంటంటే ఎలా చూస్తున్నారు, మీకు కూడా మత్తు పదార్థాలు కావాలా చెప్పండి, స్పైడర్ గాడు మనోడు ఈ క్లబ్ ఓనర్ గాడు కావాలంటే ఇప్పిస్తా అని చెప్పేసి అంటంతో హీరో వద్దులేమ్మా అని చెప్పేసి అంటాడు. తను ఒక పోలీస్ అని చెప్పేసి ఐడి కార్డు చూపిస్తాడు. కట్ చేస్తే మరోవైపు మన కథలో హీరోయిన్ చూపిస్తారు. తాను ఏంటంటే వర్క్ ముగించుకొని ఇంటికి వచ్చి చూస్తే సడన్ గా ఇంట్లోకి ఎవరు వచ్చేసి ఆ అమ్మాయి గొంతు నొక్కేస్తారు. కానీ నొక్కింది ఎవరో కాదు, మన కథలో హీరో. అందులోనూ వీళ్ళిద్దరూ మంచి రిలేషన్ లో ఉన్నారు. కట్ చేస్తే అదే రోజు సాయంత్రం రోడ్డు మీద ఒక వేసి నడుచుకుంటూ వెళ్తూ ఉంటుంది. అలా వెళ్లేటప్పుడు సడన్ గా ఒకడు వచ్చేసి పలానా చోటుకి వెళ్ళని చెప్పి అంటాడు. కానీ ఆ అమ్మాయి ఏమంటుందంటే నీకు బాగా అలసిపోయినని చెప్పేసి అంటంతో చూడు నేను చెప్పింది చేయని చెప్పేసి తనని బలవంతంగా ఒక టాక్సీ ఎక్కించేసి అక్కడి నుంచి పంపించేస్తాడు. కట్ చేస్తే కాదు ఇప్పుడు ప్రజెంట్ కి వస్తుంది. ప్రజెంట్ లో టీవీలో మాట్లాడుతున్న హీరో ఏమంటాడంటే ఈయన్ని చంపింది కూడా నేనేను, నాకు తెలిసి వీడు 10వ వాడు అని చెప్పేసి అంటాడు. కట్ చేస్తే కథ మళ్ళీ ఫ్లాష్ బ్యాక్ వెళ్తుంది. ఫ్లాష్ బ్యాక్ లో వాడు ఆ అమ్మాయిని కారెక్కించేసిన తర్వాత ఎవరో వచ్చి సడన్ గా షూట్ చేస్తారు. అంతేకాకుండా వాడి దగ్గర ఒక నోట్ వదిలేసి వెళ్ళిపోతారు. కట్ చేస్తే మరుసటి రోజు మన కథలో హీరో, ఆ తర్వాత హీరోల ఫ్రెండ్ అక్కడికి వచ్చి ఎంక్వైరీ చేస్తూ ఉంటారు. అందులోనూ హీరోయిన్ కూడా అక్కడికి వస్తుంది. ఎందుకంటే హీరోయిన్ ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్ లో పనిచేస్తుంది అనమాట. అందులోనూ వాడి దగ్గర నోటు హీరోల ఫ్రెండ్ చదువుతాడు. అందులో ఏం రాసి ఉంటుందంటే వీడు ఆడవాళ్ళకి చేసిన అన్యాయానికి వీడికి నేను శిక్ష వేశానని చెప్పేసి రాసి ఉంటుంది. కట్ చేస్తే మరుసటి రోజు మన కథలో హీరో, ఆ తర్వాత హీరో వాళ్ళ ఫ్రెండ్ ఇద్దరు కలిసి వీళ్ళ పై అధికారిని మీట్ అవుతారు. మీట్ అయిన తర్వాత సార్ రీసెంట్ గా స్పైడర్ గారిని పట్టుకుందాం అని చెప్పేసి మేము ఒక మాస్టర్ ప్లాన్ వేసామండి. అందులోనూ వాడు చేసే క్రైమ్స్ కూడా చాలా ఎక్కువైపోయాయి. ఈ ప్రాసెస్ లో నాకు ఒక లీడ్ దొరికిందండి. వాడి దగ్గర మత్తు పదార్థాలు తీసుకునే అమ్మాయి తానే నాకు స్వయంగా చెప్పింది వాడు మాకు మత్తు పదార్థాలు ఇస్తున్నాడని చెప్పేసి. ఆ అమ్మాయి కూడా తన పేరు బయటికి రాకుండా ఒక చిన్నపాటి క్లూ ఇస్తానంది. మీరు ఒప్పుకుంటే ఆ స్పైడర్ గారిని అరెస్ట్ చేస్తామండి అని చెప్పేసి అంటంతో పై అధికారి కూడా సరే అంటాడు. అందులోనూ ఆ అమ్మాయి లాయర్ అనమాట. దాంతో హీరో అలాగే హీరోల ఫ్రెండ్ ఆ లాయర్ లేడీ దగ్గరికి వెళ్ళి చూడమ్మా నీ దగ్గర ఒక మైక్ ఫిక్స్ చేస్తాం, అందులోనూ నీ బాడీకి ఒక కెమెరా ఫిక్స్ చేస్తాం, నువ్వు స్పైడర్ గారి దగ్గరికి వెళ్ళి నేను నా ఫ్రెండ్స్ అందరం కలిసి సరదాగా టూర్కి వెళ్తున్నాము, కొంచెం పెద్ద మొత్తంలో సరుకు కావాలని చెప్పేసి అడుగు, అప్పుడు మేము వచ్చేసి పట్టేసుకుంటాం అని చెప్పేసి అంటంతో ఆ అమ్మాయి కూడా సరే అంటుంది. సరే అని చెప్పేసి స్పైడర్ గారి ఇంటికి వెళ్తుంది. కానీ
కానీ వెళ్ళిన తర్వాత ఆ స్పైడర్ గాడికి ఈ అమ్మాయి మీద డౌట్ వచ్చేస్తుంది. ఈ అమ్మాయి దగ్గర అంత డబ్బు లేదు, అందులోనూ ఈ అమ్మాయికి పెద్దగా ఫ్రెండ్స్ కూడా లేరు, ఎందుకు ఎంత సరుగడుతుందని చెప్పేసి ఆ అమ్మాయిని గట్టిగా పట్టేసుకుంటాడు. సో దాంతో బయట ఉండి అన్ని వెంటనే హీరోల ఫ్రెండ్ కి అర్థమైపోతుంది పాపం లాయర్ పిల్ల దొరికిపోయిందని చెప్పేసి. దాంతో వీళ్ళు పరిగెత్తుకుంటూ లోపలికి వెళ్తారు. కానీ ఆ స్పైడర్ గాడు ఏంటంటే తెలివిగా వాడి దగ్గర సరుకు అసలు ఏం పెట్టుకోకుండా ఉంచుకుంటాడు. ఎందుకంటే ఎవరన్నా వచ్చి అడిగితే వేరే చోటు నుంచి వాళ్ళకి పంపిస్తాడు తప్ప వీడింట్లో పెట్టుకోడు. ఎందుకంటే రైడ్ జరిగితే పోలీసులకు దొరకకుండా ఉండటానికి. సర్లే అని చెప్పేసి వీళ్ళు ఏం చేస్తారంటే పాపం ఆ లాయర్ పిల్లకి ఏం కాలేదని చెప్పేసి తీసుకెళ్దాం అనుకుంటారు. కానీ అదే సమయానికి ఆ స్పైడర్ గాడి మనిషి ఒకడు గన్ను పట్టుకొని వస్తాడు. దాంతో హీరో వాళ్ళ ఫ్రెండ్ ఏం చేస్తారంటే ఆ మనిషిని కాల్ చేస్తాడు. అందులోను వాడు కాల్పులు జరుపుతాడు. ఈ కాల్పుల్లో పాపం లాయర్ పిల్లకి బుల్లెట్ తగులుతుంది. వెంటనే హీరో ఏం చేస్తారంటే స్పైడర్ గాడికి హ్యాండ్ కప్స్ చేసి పాపం ఆ లాయర్ పిల్లని తీసుకెళ్లి హాస్పిటల్లో జాయిన్ చేస్తారు. ఆ తర్వాత ఇంకేముంది, హీరో వాళ్ళ పై అధికారి వీళ్ళని పచ్చి బూతులు తిడతాడు. ఏదో మత్తు పదార్థాలు అన్నారు, ఆధారాలు అన్నావు, అదన్నావు, ఇదన్నావు. చివరికి ఏమైంది, వాడి ఇంట్లో ఒక్క ప్యాకెట్ కూడా దొరకలేదు. అందులోను ఈ కేసు కాస్త సిటీలో హాట్ టాపిక్ అయిపోయింది. మిమ్మల్ని ఇంటరాగేట్ చేయడానికి ఇంటర్నల్ ఆఫీసర్లు కూడా వచ్చారని చెప్పేసి వాళ్ళ దగ్గరికి హీరోని ఆ తర్వాత హీరో వాళ్ళ ఫ్రెండ్ ని పంపిస్తారు. పంపించిన తర్వాత ఆఫీసర్లు ఏం చేస్తారంటే హీరోని తన ఫ్రెండ్ ని సపరేట్ గా ఎంక్వైరీ చేస్తారు. అందులోనూ అక్కడ జరిగింది చెప్తారు. సో దాంతో వాళ్ళు ఏమంటారంటే సరే మిమ్మల్ని మీరు కాపాడుకోవడానికి, అందులోనూ అక్కడున్న లాయర్ ఆ అమ్మాయిని కాపాడటానికి మీరు కాల్పులు జరిపారు, అందులోనూ అక్కడ ఒక మనిషిని చంపేశారు, అంతా బాగానే ఉంది. కానీ మీకు మేము ఒక శిక్ష వేయాలి కాబట్టి, మీరు ప్రతిదానికి రాంగ్ డిసిజన్ తీసుకోకూడదు కాబట్టి, మీరు ఎన్నో కేసులు డీల్ చేసి ఉంటారు కాబట్టి మీరిద్దరిని ఒక సైకియాట్రిస్ట్ దగ్గరికి వెళ్ళమని చెప్పేసి రిఫర్ చేస్తాము, అతను మీకు ట్రైనింగ్ ఇస్తాడని చెప్పేసి అనడంతో వీళ్ళిద్దరు కలిసి ఆ సైకియాట్రిస్ట్ దగ్గరికి వెళ్తారు. వెళ్ళిన తర్వాత అతను కూడా వీళ్ళిద్దరిని సెపరేట్ గా కూర్చోబెట్టి వాళ్ళతో మాట్లాడతాడు, వాళ్ళ ప్రాబ్లమ్స్ తెలుసుకుంటాడు, ఏం చేయాలో చెప్తాడు, ఇంకా ముఖ్యంగా వాళ్ళని చాలా క్వశ్చన్లు అడుగుతాడు. ఆ తర్వాత సైకియాట్రిస్ట్ ఏమంటాడంటే సరేనండి మీరు చెప్పినంత వరకు ఓకే, మీరు నాతో కూడా చెప్పుకోలేని కొన్ని ఇబ్బందికరమైన విషయాలు ఉంటాయి, అందులోనూ మీరు ఈ బయట ప్రపంచానికి కూడా చెప్పుకోలేక మీలో మీరు బాధపడే కొన్ని విషయాలు ఉంటాయి, వాటిని మీ డైరీలో రాసుకోండి అని చెప్పేసి చెరొక డైరీ ఇస్తాడు. దాంతో వాళ్ళు కూడా సరే అని చెప్పేసి అవి తీసుకొని అక్కడి నుంచి బయటకు వచ్చేస్తారు. కట్ చేస్తే 2 వారాల తర్వాత మన కథలో హీరో కూడా పాపం లాయర్ పాపకి ఎట్టుందని చెప్పేసి వెళ్ళి హాస్పిటల్కి వెళ్ళి చూసి వస్తాడు. ఆ అమ్మాయి కూడా అంతా సెట్ అయిపోయి ఉంటుంది. ఇదిలా ఉంటే ఒక రోజు హీరో వాళ్ళు వేరే పోలీస్ టీమ్ తో కలిసి బేస్బాల్ మ్యాచ్ ఆడుతూ ఉంటారు. అలా మ్యాచ్ మొత్తం ఆడి అయిపోయిన తర్వాత అందరూ రిలాక్స్ అవుతారు కదా. అప్పుడు మన కథలో హీరో ఏం చేస్తాడంటే పోలీస్ టీమ్ లో ఇద్దరు బెస్ట్ ఫ్రెండ్స్ ఉంటారన్నమాట. ఇప్పుడు హీరోల ఫ్రెండ్ ఎలాగో ఆపోజిట్ పోలీస్ టీమ్ లో కూడా రిల్లీ ఆ తర్వాత పిఎస్ అని చెప్పేసి ఇద్దరు పోలీస్ ఆఫీసర్ల బెస్ట్ ఫ్రెండ్స్ ఉంటారు. వాళ్ళిద్దరూ ఒక కేసు డీల్ చేస్తారు. ఆ కేసు గురించి హీరో వాళ్ళని అడుగుతారనమాట. అవును మీరు డీల్ చేస్తున్న కేసులో ఎవడో నోట్ పెట్టి వెళ్ళాడంటే అందులో ఏం రాస్తుంది అసలు, ఆ కేసు ఏంటని చెప్పి అంటంతో పిఎస్ కూడా జరిగింది మొత్తం చెప్తాడు. ఇల్లీగల్ గా గన్నులు అమ్మేవాడు కూడా ఉన్నాడండి, వాడిని ఎవరో చంపేశారు, అందులోను వాడి దగ్గరే గన్ను దొంగతనం చేసి వాడి అపార్ట్మెంట్ దగ్గరకు వచ్చి వాడిని కాల్ చేసి అక్కడ ఒక నోట్ పెట్టి వెళ్ళారు, అందులో ఏం రాశాడంటే వీడు చేసిన పాపాలకి వీడికి శిక్ష ఇది అని చెప్పేసి రాసి వెళ్ళిపోయారని చెప్పి అంటంతో హీరో కూడా అవునా అని చెప్పేసి అంటూ ఉంటాడు. కట్ చేస్తే కథ ప్రజెంట్ కి వస్తుంది. ప్రజెంట్ లో టీవీలో మాట్లాడుతున్న మన కథలో హీరో ఏమంటాడంటే వాడిని చంపింది కూడా నేనే అని చెప్పేసి అంటాడు. కట్ చేస్తే కథ మళ్ళీ ఫ్లాష్ బ్యాక్ వెళ్తుంది. ఫ్లాష్ బ్యాక్ లో మన కథలో హీరో ఆ తర్వాత హీరో ఫ్రెండ్ ఒక కేసుని డీల్ చేస్తారనమాట. ఆ కేసు కోర్టులో హీరింగ్ వస్తుంది. కాకపోతే తప్పు చేసిన వాడు మాత్రం ఎటువంటి ఆధారాలు లేకపోవడం వల్ల వాడు నిరపరాధి అని చెప్పేసి కోర్టులో తీర్పు వస్తుంది. దాంతో హీరో కోపం వచ్చేసి ఒరే నువ్వు కోర్టులో తప్పించుకోవచ్చావు కానీ నువ్వు కొన్ని విషయాలు తప్పించుకోలేరని చెప్పేసి వాడికి వార్నింగ్ ఇస్తూ ఉంటాడు. వాళ్ళిద్దరు ఒక పెద్ద గొడవ అవుతుంది అనమాట. ఈ గ్యాప్ లో మధ్యలో హీరో వాళ్ళ ఫ్రెండ్ వచ్చేసి ఆపేస్తాడు. ఆ తర్వాత నిరపరాధి అని చెప్పేసి బయటికి వెళ్ళిపోయాడు కదా, వాడేమో చక్కగా ఇంటికి వెళ్ళి మందు అవుతూ ఉంటాడు. అదే సమయంలో బయట ఎవరో డోర్ కొడతారు. కొట్టిన తర్వాత పాపం మనోడు కూడా తలుపు తీస్తాడు. ఏంటయ్యా వచ్చావా, ఇప్పుడేం చెప్పబోతున్నావు అని చెప్పేసి అంటంతో సడన్ గా గన్ను తీసుకొని వీడిని కలిసి చంపేస్తారు. అందులోనూ వీడి పక్కన ఒక నోట్ కూడా పెడతారు. ఇంకేముంది మన కథలో హీరో మళ్ళీ ఫ్లాష్ బ్యాక్ నుంచి ప్రెజెంట్ కి వచ్చేసి ప్రెజెంట్ టీవీలో చెప్తుంటాడు అనమాట ఆయన్ని కూడా చంపింది నేనే అని చెప్పేసి. బేసికల్ గా మీకు అర్థం కావాల్సిన విషయం ఏంటంటే హీరో టీవీలో తను ఎవరిని చంపాడు ఎలా చంపాడు అని చెప్పేసి కంటిన్యూస్ గా చెప్తూ ఉన్నాడు. అది సంగతి. కట్ చేస్తే కథ ఫ్లాష్ బ్యాక్ వెళ్తుంది. ఫ్లాష్ బ్యాక్ లో మన కథలో హీరో ఆ తర్వాత హీరో వాళ్ళ ఫ్రెండ్ ఇంకా ముఖ్యంగా హీరోయిన్ బయట పోలీసులను రిల్లీ ఆ తర్వాత పిఎస్ వీళ్ళందరూ కలిసి ఇప్పటి వరకు జరిగిన ప్రతి ఒక్క హత్య గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. ఎందుకంటే రిల్లీ అలాగే పిఎస్ డీల్ చేసిన కేసులో కూడా హంతకుడు ఒక నోట్ వదిలేసి వెళ్ళిపోయాడు. అందులోనూ హీరో అలాగే హీరో వాళ్ళ ఫ్రెండ్ ఇద్దరు కలిసి డీల్ చేస్తున్న కేసులో కూడా హంతకుడు కంటిన్యూస్ గా నోట్స్ వదిలేసి వెళ్ళిపోతున్నాడు. సో ఇద్దరం కలిసి డీల్ చేస్తేనే బెటర్ అని చెప్పేసి వీళ్ళు కలిసి కేసు డీల్ చేస్తూ ఉంటారు. ఇంకా ముఖ్యంగా హీరోయిన్ కి వచ్చే డౌట్ ఏంటంటే కిల్లర్ గాడు ఎవరినైతే చంపుతున్నాడో వాళ్ళందరూ ఏదో ఒక తప్పు చేసి ఆధారాలు లేక వాళ్ళు బయట తిరుగుతున్నారని చెప్పేసి అంటంతో అందరికీ ఒకే విషయం స్ట్రైక్ అవుతుంది. కాకపోతే హీరోకి భయం వేస్తుంది ఎక్కడ తాను దొరికిపోతానేమో అని చెప్పేసి. అయినా సరే మీరు పట్టుకున్నప్పుడులే అని చెప్పేసి తను కొంచెం రిలాక్స్ గా ఉంటాడు. ఇదిలా ఉంటే మరోవైపు హాస్పిటల్లో ఉన్న ఆ లాయర్ లేడీ ఏంటంటే
అంటే బయటకు వచ్చేసి ఈ స్పైడర్ గార్డ్ ఇంకా అరెస్ట్ అవుతుంది అని చెప్పేసి తానే కంప్లైంట్ ఇచ్చేసి స్పైడర్ గార్డ్ ని అరెస్ట్ అయ్యేలా చేస్తుంది. కట్ చేస్తే మరోవైపు మన కథలో హీరోయిన్ కు డౌట్ వస్తుంది అనమాట. ఆ డౌట్ ఏంటంటే 4 సంవత్సరాల క్రితం ర్యాండల్ అని చెప్పేసి ఒక అరెస్ట్ చేశారు కదా మీరు, వాడు ఇప్పుడు జైల్లో కూడా ఉన్నాడు కదా, వాడు అరెస్ట్ అయిన దగ్గర నుంచి వాడు జైలుకి వెళ్ళిన దగ్గర నుంచి ఇప్పటి వరకు కంటిన్యూస్ గా హత్యలు జరుగుతున్నాయి. అందులోనూ హత్య జరిగిన ప్రతిసారి చనిపోయిన వాడి దగ్గర ఒక నోట్ ఉంటుంది, ఇంకా ముఖ్యంగా గన్ను కూడా ఉంటుంది. మరీ ముఖ్యంగా ఆ ర్యాండల్ గడి కేసులో కూడా గన్ను ఉంది. ఒకవేళ ఆ ర్యాండల్ గడికి ఈ హత్యలకి ఏదైనా సంబంధం ఉందేమో, మనం వెళ్ళి వాడిని జైల్లో మీట్ అవుదాం అని చెప్పేసి అంటంతో హీరో వాళ్ళ ఫ్రెండ్ ఏమంటాడంటే నువ్వేం కంగారు పడకు, నేను హీరో వెళ్ళి ఎంక్వైరీ చేస్తామని చెప్పేసి వీళ్ళిద్దరు జైలుకి వెళ్ళి జైల్లో ఉన్న ర్యాండల్ ని మీట్ అవుతారు. మీట్ అయిన తర్వాత వాడిని క్వశ్చన్ల మీద క్వశ్చన్లు అడుగుతారు, కానీ వాడు మాత్రం సమాధానం చెప్పడు. ఎందుకంటే వాడు జైలుకి వెళ్ళింది వీళ్ళిద్దరు వల్ల కదా, అందుకని నేను సమాధానం చెప్పను పో అని చెప్పేసి అనడంతో చేసేదేమీ లేక వీళ్ళిద్దరు తిరిగి వచ్చేస్తారు. కట్ చేస్తే మరుసటి రోజు మన కథలో హీరో, ఆ తర్వాత హీరో వాళ్ళ ఫ్రెండ్, ఇంకా ముఖ్యంగా రిల్లీ, ఆ తర్వాత పిఎస్ వీళ్ళు నలుగురు కలిసి కూర్చొని ఆ హత్యల గురించి కిల్లర్ గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. అలా మాట్లాడుకునేటప్పుడు పిఎస్ ఏమంటాడంటే నాకెందుకో ఈ పని అంతా చేస్తుంది ఒక పోలీస్ ఆఫీసర్ ఏమో అని చెప్పేసి డౌట్ కొడుతుంది. ఎందుకంటే మామూలు వ్యక్తి ఒక ఇంట్లోకి వెళ్ళి హత్య చేయడానికి అంత సీన్ లేదు. ఎందుకంటే హత్యలు జరుగుతున్నాయి కాబట్టి కిల్లర్ గడిస్తే ఖచ్చితంగా అందరూ భయపడతారు, అరుస్తారు, పారిపోతారు. కానీ ఒక పోలీస్ అయితే మాత్రమే ధైర్యంగా ఎవరినైనా రీచ్ అవ్వగలడు, ఎవరినైనా చంపగలడు అని చెప్పేసి అంటంతో హీరోకి మైండ్ బ్లాక్ అయిపోతుంది. వీడు అడి చేసి ఇటు చేసి నా దగ్గరికి వస్తాడని చెప్పేసి. కాకపోతే హీరో ఏమంటాడంటే పోలీస్ అనేవాడు ఎందుకు హత్యలు చేస్తాడని చెప్పేసి అంటంతో ఏమో తప్పు చేసిన వాళ్ళు తప్పించుకొని బయట తిరుగుతున్నారని చెప్పేసి కోపంతో కాల్చొచ్చు కదా అని చెప్పి అంటంతో హీరోకి అర్థమైపోతుంది దీన్ని మనం కొంచెం డైవర్ట్ చేయాలని చెప్పేసి అవును నువ్వు చెప్తుంటే నాకు కూడా అలాగే అనిపిస్తుంది, కానీ రిటైర్డ్ అయిన పోలీస్ ఇదంతా చేస్తున్నాడేమో అని చెప్పేసి అంటంతో పక్కనే ఉన్న పిఎస్ ఏమంటాడంటే నీకెందుకు అలా అనిపించింది అని చెప్పి అడుగుతాడు. ఏమీ లేదు, మార్టిన్ అని చెప్పేసి ఓ పోలీస్ ఆఫీసర్ ఉన్నాడు, తను లంచం తీసుకుంటున్నాడని చెప్పేసి తనని ఉద్యోగం నుంచి తీసేశారు, ఒకవేళ తాను ఇదంతా చేస్తున్నాడేమో అని చెప్పేసి అంటంతో అవునా అని చెప్పేసి అంటాడు. అందులోనూ మనకి ఈ కేసులో దొరికింది కేవలం ఒక గన్ను, అందులోనూ ఒక నోట్ మాత్రమే, మనకి ఇంకా ఎవిడెన్స్ కావాలని చెప్పేసి హీరో అంటాడు. దాంతో అక్కడ ఉన్న పిఎస్ ఏమంటాడంటే మీరేం కంగారు పడకండి, ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్ లోనూ నా గర్ల్ ఫ్రెండ్ నాకు ఇచ్చింది ఒక ఆధారం అని చెప్పేసి అంటంతో హీరో స్టన్ అయిపోతాడు. ఎందుకంటే ఆ అమ్మాయి హీరోయినే కదా, అందులోనూ హీరోయిన్ తో రిలేషన్ లో ఉంది ఎవరు, హీరో కదా. కాకపోతే ఈ పిఎస్ గడేమో నా గర్ల్ ఫ్రెండ్ అని చెప్పినసరికి పాప మనోడికేమో బొచ్చులో రాయబడినట్టు అనిపించింది. అయినా సరే అసలు పిఎస్ కి హీరోయిన్ ఏం ఆధారాలు ఇచ్చిందో హీరోకి అర్థం కాక జుట్టు పీక్కుంటాడు. కట్ చేస్తే ఆ రోజు సాయంత్రం రిల్లీ అలాగే పిఎస్ వీళ్ళిద్దరు ఏం చేస్తారంటే హీరో చెప్పారు కదా అని చెప్పేసి మార్టిన్ ని ఫాలో చేస్తూ ఉంటారు. కాకపోతే పిఎస్ కి ఏంటంటే హీరో మీద డౌట్ వచ్చేస్తుంది అనమాట. ఎందుకంటే పోలీసులే ఈ హత్యలు చేస్తున్నట్టున్నారని చెప్పేసి అనడంతో హీరో ఫేస్ మారిపోతుంది. అందులోనూ హీరో కంగారు పడుతూ ఉంటాడు. ఇంకా ముఖ్యంగా మాట మార్చేసి రిటైర్డ్ పోలీస్ చేసి ఉంటాడేమో అని చెప్పేసి తను కంగారు పట్టడం చూసి పిఎస్ కి ఏంటంటే హీరో మీద డౌట్ వచ్చేస్తుంది. కట్ చేస్తే మరోవైపు మన కథలో హీరో ఏం చేస్తాడంటే హీరోయిన్ ఇంట్లో లేనప్పుడు తన ఇంట్లోకి వెళ్ళి అసలు తన కంప్యూటర్ లో ఏ కేసు గురించి ఇన్వెస్టిగేట్ చేస్తుందో చూస్తూ ఉంటాడు. చూస్తే ర్యాండల్ సంబంధించిన కేసు మొత్తం చెక్ చేస్తూ ఉంటుంది. ఇదిలా ఉంటే మరోవైపు రిల్లీ ఆ తర్వాత పిఎస్ ఇద్దరు ఉన్నారు కదా, వాళ్ళిద్దరింటి మార్టిని ఫాలో చేస్తూ ఉన్నారు. కానీ మార్టినే డైరెక్ట్ గా వీళ్ళ దగ్గరకు వచ్చి ఒరే బాబు 14 హత్యలకి నాకు ఎటువంటి సంబంధం లేదు, అందులోనూ కొన్ని హత్యలు జరిగినప్పుడైతే అసలు నేను ఊర్లోనే లేను, కావాలంటే నా పాస్పోర్ట్ చూడని చెప్పేసి వాళ్ళకి డైరెక్ట్ గా పాస్పోర్ట్ సబ్మిట్ చేసి తను నిరపరాధని చెప్పేసి ప్రూవ్ చేసుకుంటాడు. కట్ చేస్తే మరోవైపు మన కథలో హీరో చర్చి ఫాదర్ ను కూడా చంపేస్తాడు. అందులోనూ అక్కడ ఒక చిన్న నోట్ కూడా పెడతాడు అనమాట. వీడు చర్చికి వచ్చే చిన్న పిల్లలతో చాలా తప్పుగా బిహేవ్ చేస్తున్నాడు అని చెప్పేసి అందులో రాసి ఉంటుంది. ఇదిలా ఉంటే కథ ప్రజెంట్ కు వస్తుంది. ప్రజెంట్ లో మన కథలో హీరో టీవీలో ఏం మాట్లాడతాడంటే వీడు మంచోడు కాదు, వీడు చాలా దుర్మార్గుడు, అందుకే చంపేశానని చెప్పేసి అంటాడు. కథ మళ్ళీ ఫ్లాష్ బ్యాక్ వెళ్తుంది. వెళ్ళిన తర్వాత ఏముంది అక్కడికి అందరూ వస్తారనమాట. హీరో ఆ తర్వాత హీరో ఫ్రెండ్ ఇంకా ముఖ్యంగా రిల్లీ పిఎస్ వీళ్ళు కూడా వస్తారు. వాళ్ళందరూ వచ్చేసి ఆ డెడ్ బాడీ దగ్గర ఎంక్వైరీ చేస్తున్నప్పుడు హీరో ఏమంటాడంటే ఈ చర్చి ఫాదర్ నాకు బాగా తెలుసు, తను రోజు నాతో మాట్లాడతాడని చెప్పేసి అంటంతో పిఎస్ కి హీరో మీద డౌట్ విపరీతంగా పెరిగిపోతుంది. వెంటనే పై అధికారి దగ్గరికి వెళ్ళి నాకెందుకో హీరోనే హంతకుడు అనిపిస్తుంది అని చెప్పేసి రిల్లీతో కలిసి తన డౌట్ ని వ్యక్తపరుస్తాడు. దాంతో ఆయన కూడా సరే చెప్పారు కదా అని చెప్పేసి హీరోని ఎంక్వైరీ చేస్తా అంటాడు. ఆ తర్వాత హీరోని పిలుస్తాడు. హీరోని క్యాజువల్ గా అడుగుతాడు, ఏమండి మీరు నా మీద రోడ్డు పడుతున్నారని చెప్పేసి హీరో కూడా ఓవర్ యాక్టింగ్ చేస్తాడు. కానీ హీరోల పై అధికారి ఏమంటాడంటే ఏదో క్యాజువల్ గా ఎంక్వైరీ చేశాను రా బాబు, సంబంధం లేదంటున్నావు కదా, ఇక్కడ నుంచి వెళ్ళిపో అని చెప్పడంతో హీరో కూడా సరే అని చెప్పేసి అక్కడ నుంచి బయటకు వచ్చేస్తాడు. ఆ తర్వాత హీరో వాళ్ళ పై అధికారి ఏం చేస్తాడంటే హీరో వాళ్ళ ఫ్రెండ్ తో కూర్చొని హీరో గురించి ఎంక్వైరీ చేస్తాడు. దాంతో హీరో వాళ్ళ ఫ్రెండ్ ఏమంటాడంటే సార్ నా ఫ్రెండ్ చాలా మంచోడండి, ఇంకా ముఖ్యంగా నాకు రోల్ మోడల్ అండి, అతన్నే నేను ఫాలో అవుతుంటాను, అతను చాలా మంచోడని చెప్పేసి అంటంతో ఆయన కూడా సరే అంటాడు. అందులో ఇప్పుడు హీరో మీద ఈ నేరం వచ్చింది కాబట్టి హీరో వాళ్ళ ఫ్రెండ్ ఏం చేస్తాడంటే దీన్ని ఇంకొంచెం అడ్వాన్స్ లెవెల్ తీసుకెళ్లింది ఎవరు, ఆ రెల్లీ గాడు పిఎస్ గాడు. ఆ పిఎస్ గాడికి ఇన్ఫర్మేషన్ ఇచ్చింది ఎవరు, మన కథలో హీరోయిన్. దాంతో హీరో వాళ్ళ ఫ్రెండ్ ఏం చేస్తాడంటే డైరెక్ట్ గా వెళ్ళి హీరోయిన్ ని మీట్ అవుతాడు. మీట్ అయిన తర్వాత చూడు నువ్వు హీరో గురించి ఏదో ఇన్ఫర్మేషన్ ఆ పిఎస్ గాడికి ఇచ్చావు, వాడు
వాడేమో హీరో నేరస్తాడని చెప్పేసి ఎక్కడ పడితే అక్కడికి వెళ్తున్నాడు. కాబట్టి దీనికి ఒక ముడి వేయాలని చెప్పేసి నువ్వు ఏ ఇన్ఫర్మేషన్ ఇచ్చావని చెప్పేసి అంటంతో హీరోయిన్ కూడా చెప్తుంది నేను రాండల్ గాడిని మీట్ అయ్యాను అని చెప్పేసి. దాంతో హీరో వాళ్ళ ఫ్రెండ్ కి అర్థమైపోతుంది. ఎందుకంటే రాండల్ గాడు అరెస్ట్ అవడానికి కారణమే హీరో కదా, అక్కడ వాడి దగ్గర గన్ను పెట్టాడు కదా, అందుకని వీళ్ళు ఏంటంటే ప్రతి ఒక్క హత్య దగ్గర గన్ను ఉంటుందని చెప్పేసి హీరోని హంతకుడు అని చెప్పి అనుకుంటున్నారు. ఆ తర్వాత ఏం చేస్తారంటే హీరోల ఫ్రెండ్ డైరెక్ట్ గా ఆ రిల్లీ గాడిని పిఎస్ గారిని నువ్వు చోటకు రమ్మని చెప్పి అంటాడు. వాళ్ళు కూడా వస్తారు. తర్వాత తాను కూడా వెళ్తాడు అనమాట. వెళ్ళేటప్పుడు రాండల్ వాళ్ళ భార్యని తీసుకుని వెళ్తాడు. వెళ్ళిన తర్వాత ఆవిడ్ని క్వశ్చన్ అడుగుతాడు. చూడు నీ భర్త నిన్ను బెదిరించాడా లేదా అని చెప్పేసి అంటంతో అవును బెదిరించాడు, వాడు నా కూతురు జీవితాన్ని నాశనం చేశాడు, కాకపోతే ఇదే విషయం కోర్టులో చెప్తున్నాను చంపేస్తా అన్నాడు, అందుకని నా భర్త నిర్దోషం అని చెప్పి అన్నాను, వాడు ఏంటంటే జైలు నుంచి బయటకు వచ్చాడని చెప్పేసి అంటంతో సరేనమ్మా నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో అని చెప్పేసి తనకి కొంత డబ్బులు ఇస్తాడు. ఆ తర్వాత హీరో వాళ్ళ ఫ్రెండ్ ఆ పిఎస్ తో ఏమంటాడంటే చూడు ఆ రాండల్ గాడు తన భార్యని బెదిరించి బయటకు వచ్చేసాడు, కాకపోతే ఈ విషయం తెలుసుకున్న మేము వాడు ఎలాగైనా సరే శిక్ష అనుభవించాలని చెప్పేసి వేరే కేసులో ఉన్న ఎవిడెన్స్ ని తీసుకొచ్చి వాడు రూమ్ లో పెట్టి వాడు అరెస్ట్ అయ్యేలా చేసాం మేము కావాలని. అప్పుడే మాకు మనశ్శాంతిగా ఉంది, ఎందుకంటే ఒక అమ్మాయి జీవితం నాశనం చేశాడు వాడు, మీరేదో ఆ ఎవిడెన్స్ ని పట్టుకొని ప్రతి హత్య హీరో చేశాడు అనుకుంటే అది మేము మూర్ఖత్వము, కాబట్టి ఎప్పటికైనా సరే మీరు కరెక్ట్ గా ఎంక్వైరీ చేయండి, అంతేగాని హీరో ఏదో చేశాడనో కాదు, నేను హీరో కలిసి ఆ పని చేశాము, ఇప్పుడు రాండల్ గాడు జైల్లో ఉన్నాడని చెప్పేసి అంటంతో పాపం రిల్లీ గాడికి పిఎస్ గాడికి మైండ్ బ్లాక్ అయిపోతుంది. కట్ చేస్తే మరుసటి రోజు మన కథలో హీరోకి తెలుస్తుందన్నమాట తన పై అధికారికి తన మీద కంప్లైంట్ ఇచ్చింది ఆ రిల్లీ గాడు పిఎస్ గాడు అని చెప్పేసి. దాంతో వాళ్ళంతా చూస్తా అని చెప్పేసి అంటంతో హీరో వాళ్ళ ఫ్రెండ్ ఏమంటాడంటే నేను ఆల్రెడీ చూశాను, నువ్వేం కంగారు పడకు, మళ్ళీ ఇప్పుడు దీన్ని పెద్ద చేయమాకని చెప్పి అంటంతో హీరో కూడా సైలెంట్ అయిపోతాడు. చేస్తే మరుసటి రోజు సాయంత్రం మన కథలో హీరోయిన్ హీరోకి ఫోన్ చేస్తుంది అనమాట. ఈ రోజు ఇంటికి రావడం కుదరదు, అందులోని పోలీస్ స్టేషన్ కి వెళ్తాను, నాకు కొంచెం పని ఉందని చెప్పేసి అంటంతో హీరోకి అర్థమైపోతుంది ఖచ్చితంగా ఇది పిఎస్ గడితో వెళ్తున్నా చెప్పేసి. అందులోను హీరో తన ప్రాబ్లం మొత్తం తన ఫ్రెండ్ తో చెప్పుకుంటాడు. కాకపోతే హీరో వాళ్ళ ఫ్రెండ్ ఏమంటాడంటే మనం ఒక సైకియాట్రిస్ట్ ని మీట్ అయ్యాం కదా, మీట్ అయిన తర్వాత ఆయన ఏమన్నాడు గుర్తుందా నీకు, మనకేదన్నా సమస్య ఉన్నా ఎవరికైనా చెప్పుకున్నా కూడా తీరకపోయినా ఒక డైరీలో రాసుకోమని చెప్పేసి మనకు డైరీ ఇచ్చాడు కదా, నేనైతే చాలా వరకు రాసేసాను, బట్ నువ్వు కూడా రాసుకోవచ్చు కదా, నీకు కొంచెం మనశ్శాంతిగా ఉంటుందని చెప్పి అంటంతో హీరో కూడా అవునని చెప్పేసి నవ్వుతూ ఉంటాడు. అందులోనూ వీళ్ళిద్దరు ఒక బార్ లో ఉంటారనమాట. అలా వీళ్ళు బార్ లో మందాగేటప్పుడు సడన్ గా వీళ్ళకి ఆపోజిట్ లో ఒక పెద్ద క్రిమినల్ గాడు ఉంటాడు. వాడు ఏంటంటే తప్పు చేసి జైలుకి వెళ్లకుండా బయట ప్రశాంతంగా తిరుగుతూ ఉంటాడు. వాడంతా అయిపోయి బయటికి వెళ్ళిపోయి కారెక్కే సమయానికి ఎవరో తనకి ఎదురుగా వెళ్తారు. హాయ్ డిటెక్టివ్ అని చెప్పేసి అంటారు. ఇంకేముంది వాడిని గన్ను పెట్టి కాల్చి చంపేస్తారు. సో దీన్ని బట్టి మీకు అర్థమైపోతుంది ఆ క్రిమినల్ గాని ఎవరు కాల్చారు అని చెప్పేసి. కానీ ఇక్కడ ఒక హైలైట్ విషయం ఏంటంటే ఆ పోలీస్ ఆఫీసర్ పిఎస్ గా ఉన్నాడు కదా, వాడింటిని కూడా గన్నుతో కాలిస్తే విండోకున్న అద్దం పగిలిపోతుంది. కట్ చేస్తే కథ ప్రజెంట్ కి వస్తుంది. ప్రజెంట్ లో మన కథలో హీరో మాట్లాడుతున్న వీడియో ప్లే అవుతూ ఉంటుంది. అందులో హీరో ఏమంటాడంటే నేను డిపార్ట్మెంట్ లో ఉన్నాను కాబట్టి కొంచెం మంచిగా ఉంటున్నాను, అసలు నేను కూడా మంచోడికి ఎన్ని రోజులు నటిస్తానని చెప్పేసి తన బాధ మొత్తాన్ని చెప్పుకుంటూ ఉంటాడు. కట్ చేస్తే కథ మళ్ళీ ఫ్లాష్ బ్యాక్ వెళ్తుంది. ఫ్లాష్ బ్యాక్ లో ఇప్పుడు హీరో ఏంటి ఆ రౌడీ గారిని కాల్ చేశాడు కదా, కాకపోతే వాడు చావలేదు, వాడు హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉంటున్నాడు. ఇంకేముంది వాడు కిల్లర్ ని చూశాడు కదా, అందుకని రిల్లీ ఆ తర్వాత హీరో వాళ్ళ ఫ్రెండ్ ఇద్దరు కలిసి అక్కడికి వెళ్ళి ఆ కిల్లర్ గాడు ఎవడు అని చెప్పేసి వాడిని ఎంక్వైరీ చేస్తారు. కానీ వాడేమో చెప్పే పొజిషన్ లో ఉండడు, ఎందుకంటే మనోడికి దవడ వంకర పోయిందనమాట. సో దాంతో మాట్లాడటానికి వీలు కుదరదు. ఇదిలా ఉంటే మరోవైపు స్పైడర్ గాని అరెస్ట్ చేశారు కదా, వాడేంటంటే జైలు నుంచి బయటకు వస్తాడు. వచ్చిన తర్వాత డైరెక్ట్ గా హీరోకి ఫోన్ చేస్తాడు. ఫోన్ చేసి సార్ కిల్లర్ గాడు ఎవడో తెలుసుకోవాలని చెప్పేసి మీరు వెతుకుతున్నారంట, ఇంతవరకు ఆ కిల్లర్ గాడు మీకు దొరకలేదంట, వాడెవడో నాకు తెలుసండి, ఎందుకంటే ఇంతకు ముందు వాడు ఒక చోట గన్ను దొంగతనం చేసి ఆ దొంగతనం చేసిన తర్వాతే ఆ గన్నుతో వేరే వాడిని కాల్ చంపేశాడు కదా, ఆ దొంగతనం ఎవడు చేశాడో నాకు తెలుసండి, మీరు గనక నా క్లబ్ కు వచ్చేస్తే వాడెవడో మీకు చెప్తానని చెప్పి అంటంతో హీరో కూడా సరే అని చెప్పేసి ఫోన్ కట్ చేస్తాడు. కాకపోతే హీరోకి వచ్చే డౌట్ ఏంటంటే వీడిలో ఇంత మానవత్వం ఎలా బయటకు వచ్చిందని చెప్పేసి ఆలోచిస్తూ ఉంటాడు. ఎందుకంటే వాడు క్లబ్ ఓనర్ గాడు, అందులోను నీకు హెల్ప్ చేస్తాను అని చెప్పాడంటే మొత్తానికి ఏదో ఉందని చెప్పేసి హీరో ఆలోచిస్తూ ఉంటాడు. కట్ చేస్తే వాడికి పక్కనే రిల్లీ ఆ తర్వాత పిఎస్ ఉంటారనమాట. వాళ్ళు ఈ స్పైడర్ గాడితో ఏమంటారంటే నువ్వు ఇలా చెప్పి హీరోని అక్కడికి రప్పించు, ఆ తర్వాత నీ క్లబ్ లో ఎటువంటి సమస్య లేకుండా మేము చూసుకుంటామని చెప్పి అంటంతో స్పైడర్ గాడు కూడా ఒప్పుకొని హీరోకి ఫోన్ చేశాడు. అదే సంగతి. కట్ చేస్తే ఆ రోజు సాయంత్రం హీరో ఏం చేస్తాడంటే హాస్పిటల్లో రౌడీగా ఉన్నాడు కదా, వాడిని చంపేస్తూ పని అయిపోద్దని చెప్పేసి హాస్పిటల్కి వెళ్తాడు. అక్కడికి వెళ్ళి చూస్తేనే పోలీసులు కాపలా కాస్తూ ఉంటారు. ఇలా కాదని చెప్పేసి పోలీస్ స్టేషన్ కి వస్తాడు. పోలీస్ స్టేషన్ కి వచ్చిన తర్వాత తాను ఒక విజువల్ చూసి స్టన్ అయిపోతాడు. అదేంటంటే ఆ పిఎస్ గా ఉన్నాడు కదా, వాడు ఏం చేస్తాడంటే హీరోయిన్ బ్యాగ్ మీద కొడతాడు. దాంతో హీరోయిన్ కూడా కోపం పడకుండా తిరిగి చూసి నవ్వుతూ ఉంటుంది. ఇదంతా చూసిన తర్వాత హీరో కోపం వచ్చేస్తుంది. ఇది నాతో రిలేషన్ లో ఉంటూ వాడితో ఎంత క్లోజ్ గా ఎందుకు ఉంటుందని చెప్పేసి హీరో బాధపడతాడు. కట్ చేస్తే మరుసటి రోజు హీరోయిన్ పని ముగించుకుని ఇంటికి వచ్చిన తర్వాత డైరెక్ట్ గా హీరో వచ్చేసి హీరోయిన్ పట్టుకొని పిచ్చ కొట్టుడు కొడతాడు అనమాట. కొట్టేసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత హీరోయిన్ ఏం చేస్తుందంటే
ఈ విషయం కాస్త పై అధికారికి కంప్లైంట్ ఇస్తుంది. దాంతో ఆయన కూడా షాక్ అవుతాడు. వాడెందుకు కొట్టాడు నిన్ను అని చెప్పేసి. అందులోని హీరోయిన్ ఏం చేస్తుందంటే ఎలాగైనా సరే హీరో మీద రివెంజ్ నేను తీర్చుకోవాలని చెప్పేసి మెంటల్ గా ఫిక్స్ అయిపోతుంది. ఇక్కడ ఒక హైలైట్ విషయం ఏంటంటే ఈ రోజు హీరోని ఆ స్పైడర్ గాడు తన క్లబ్ కు రమ్మన్నాడు అనమాట. దాంతో హీరో కూడా సరే అని చెప్పేసి ఆ క్లబ్ కి వెళ్తాడు. వెళ్ళిన తర్వాత స్పైడర్ గాడు వచ్చేసి రిసీవ్ చేసుకుంటాడు. అలా క్లబ్ లోపలికి వెళ్తున్నప్పుడు ఆ సీసీ ఫుటేజ్ ని ఆ పిఎస్ గాడు రిల్లీ గాడు చూస్తూ ఉంటారు. ఎందుకంటే హీరో ఏదో ఒకటి నోరు జారితే దాన్ని బేస్ చేసుకుని మనం అరెస్ట్ చేద్దామని చెప్పేసి. మరోవైపు మన కథలో హీరో కూడా నీ కోసం ఒక కవిత రాసుకొచ్చానని చెప్పేసి స్లిప్ బయటికి తీస్తాడు. అదే స్లిప్ లో ఇంతకు ముందు హీరో ఎవరినైతే చంపాడో దాని మీద నోట్స్ రాసి వెళ్ళిపోతూ ఉంటాడు కదా. అది చూసిన తర్వాత వాళ్ళందరూ పరిగెత్తుకుంటూ వస్తారు. ఖచ్చితంగా హంతకుడు హీరో అని చెప్పేసి. వాళ్ళందరూ అక్కడికి వచ్చిన తర్వాత హీరో వాళ్ళకు ఒక అద్భుతమైన విషయం చెప్తాడు. చూడండిరా, మీరు నన్ను అబ్జర్వ్ చేస్తున్నారన్న సంగతి నాకు తెలుసు, మీరు నన్ను చూస్తున్నారన్న సంగతి కూడా నాకు తెలుసు. ఇందులో ఏం రాశాను చూడని చెప్పేసి అంటాడు. అందులో మీరందరూ నన్ను చూస్తున్నారన్న సంగతి నాకు తెలుసు అని చెప్పేసి రాస్తాడు అనమాట. దాంతో వాళ్ళందరూ స్టన్ అయిపోతారు. ఎందుకంటే మన కథలో హీరో కూడా డిటెక్టివే కదా. సో తనకు తెలుస్తుంది కదా తను ఎవరు అబ్జర్వ్ చేస్తున్నారు, ఎవరు ఫాలో చేస్తున్నారు అని చెప్పేసి. దాంతో పాపం వాళ్ళిద్దరికి అవమానం కనిపించేసి ఆ రెల్లీ గాడు ఆ తర్వాత పిఎస్ గాడు అక్కడ నుంచి వెళ్ళిపోతారు. కట్ చేస్తే మరోవైపు మన కథలో హీరోయిన్ ఏం చేస్తుందంటే డైరెక్ట్ గా ఓ బొమ్మ తీసుకెళ్లి హాస్పిటల్లో ఉన్న ఆ రౌడీ గడికి చూపించి వీడేనా నేను కాలవపోయింది అని చెప్పేసి అంటుంది. దాంతో వాడు కూడా అవును అని చెప్పేసి తలుపుతాడు. కట్ చేస్తే మరోవైపు హీరో వాళ్ళ ఫ్రెండ్ ఏం చేస్తాడంటే హీరోని తీసుకుని ఒక రూమ్ లోకి వస్తాడు. వచ్చిన తర్వాత నువ్వేం కంగారు పడుకు నేనున్నా అని చెప్పేసి తనను కూర్చోబెడతాడు. ఆ తర్వాత ఆ స్పైడర్ గాడి సంగతి చూసొస్తానని చెప్పేసి లెగిసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అలా వెళ్ళిపోయేటప్పుడు ఏంటంటే తన డైరీ కింద పడుతుంది అనమాట. అదేంటంటే సైకాట్రిస్ట్ ఇచ్చాడు కదా, ఎవరికి చెప్పుకోలేనివి ఏదన్నా చెప్పుకుంటే బాధ అనిపించేవి ఇందులో ఎవరికి కనిపించకుండా రాసుకోండి, మీకు ఆ బాధ ఉన్నట్టు కూడా తెలియదు అని చెప్పేసి అన్నాడు కదా. దాన్ని హీరో వాళ్ళ ఫ్రెండ్ అందులో రాసుకుంటాడు. అది తీసి హీరో మెల్లగా చదివితే తనకి బుర్ర బ్లాంక్ అయిపోతుంది అనమాట. కథని మలుపు పెట్టేది. అదే సమయంలో హీరో వాళ్ళ ఫ్రెండ్ ఏం చేస్తాడంటే బయట ఉన్న స్పైడర్ గాన్ని కాల్చి చంపవతలు పడేస్తాడు. ఆ తర్వాత తన లోపలికి వస్తాడు. ఏం చేస్తున్నారో నువ్వు అని చెప్పేసి హీరో అడిగితే లేదు నేను ఏం చేస్తున్నానో ఈ ప్రపంచంలో చెప్పాల్సింది నీకే, నువ్వేం కంగారు పడకు గురు అని చెప్పేసి ఆ డైరీ తన చేతికి ఇచ్చి ఎదురుగా కెమెరా ఉంటుందన్నమాట. ఇందులో నేనేమైతే రాశానో అది ఆ కెమెరా వైపు చూస్తూ చెప్పని చెప్పంటంతో హీరో కూడా చెప్తాడు. అదేంటంటే నా పేరు డేవిడ్ అని చెప్పేసి. ఈ సినిమా స్టార్టింగ్ లో కెమెరా వైపు చూసి నా పేరు డేవిడ్ అని చెప్పేసి అంటున్నాడు కదా. అదే ఇది. కట్ చేస్తే కథ ఇప్పుడు ప్రెజెంట్ కి వస్తుంది. సో మీ అందరికి ఒక ఐడియా వచ్చేసి ఉంటుంది. ఇప్పటి వరకు జరిగిన ప్రతి ఒక్క హత్య చేసింది హీరో వాళ్ళ ఫ్రెండే. అందులోనూ ఇప్పటి వరకు హీరో కెమెరా ముందు మాట్లాడుతూ ఉన్నది హీరో వాళ్ళ ఫ్రెండ్ డైరీలో ఏదైతే రాశాడో దాన్ని చదువుతున్నాడే తప్ప ఆ హత్యలు తను చేయలేదన్నమాట. ఈ హీరో వాళ్ళ ఫ్రెండ్ ఏంటంటే తాను చేసిన ప్రతి ఒక్క హత్యను ఆ డైరీలో రాసుకుంటూ ఉన్నాడు. ఇప్పుడు మీకు డౌట్ రావచ్చు, మరి హీరోయిన్ ని ఆ తర్వాత పిఎస్ ని ఎందుకు అటాక్ చేశాడు అని చెప్పేసి. అందులోనూ హీరోయిన్ ని ఇంటికెళ్ళి మరీ కొట్టింది హీరో కాదు, హీరో వాళ్ళ ఫ్రెండ్. ఇంకా ముఖ్యంగా ఆ గ్యాంగ్స్టర్ గాడిని అదే రౌడీ గాడిని పబ్ లో కాల్చింది కూడా హీరో కాదు, హీరో వాళ్ళ ఫ్రెండే. మరీ ముఖ్యంగా హీరోయిన్ హాస్పిటల్ కి వెళ్ళి ఆ రౌడీ గాడికి చూపించిన ఫోటో కూడా హీరోది కాదు, హీరో వాళ్ళ ఫ్రెండ్ది అనమాట. ఎందుకంటే హీరోయిన్ ని ఇంటికెళ్ళి మరీ కొట్టాడంటే హీరోయిన్ కి అప్పుడే అర్థమైపోతుంది హీరోకి దీనికి ఎటువంటి సంబంధం లేదని చెప్పేసి హీరో వాళ్ళ ఫ్రెండ్ ఫోటో తీసుకెళ్లి డైరెక్ట్ గా ఆ రౌడీ గారిని హాస్పిటల్ లో అడిగింది. అది సంగతి. మీకు ఇంకో డౌట్ రావచ్చు, మరి హీరోయిన్ ఎందుకు కొట్టాడు అసలు, ఆ పిఎస్ గాడి ఇంటికి వెళ్ళి వాడి ఇంటి విండోని గనుతో ఎందుకు కాల్చాడు హీరో వాళ్ళ ఫ్రెండ్ అని చెప్పేసి మీకు డౌట్ రావచ్చు. బేసికల్ గా హీరో వాళ్ళ ఫ్రెండ్ కి హీరో అంటే చాలా చాలా ఇష్టం. కాకపోతే పోలీస్ స్టేషన్ లోనే ఆ పిఎస్ గాడు హీరోయిన్ తో రొమాంటిక్ గా ఉండటం, దానికి ఆ అమ్మాయి ఎకిల్ నవ్వులు నవ్వటం ఇదంతా చూసి తన ఫ్రెండ్ హీరో బాధపడుతున్నాడని చెప్పేసి తన మీద ప్రేమతో ఇంటికెళ్లి హీరోయిన్ కొట్టాడు. పిఎస్ గాడి ఇంటిని గనుతో కాల్చాడు. అది సంగతి. సరే ఇదంతా పక్కన పెడితే అసలు 14 హత్యలు హీరో వాళ్ళ ఫ్రెండ్ చేయడానికి రీజన్ ఏంటంటే దానికి కూడా కారణం హీరోనే. ఎందుకంటే హీరో చాలా సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ అనమాట. అందులోనూ ఆ ర్యాండల్ గడి కేసులో మాత్రం వాడు తప్పించుకొని బయటకు వచ్చాడని చెప్పేసి కోపంతో వాడి ఇంట్లోనే ఎవిడెన్స్ పెట్టి వాడిని అరెస్ట్ అయ్యేలా చేశాడు. అది చూసిన తర్వాత హీరో వాళ్ళ ఫ్రెండ్ కి ఏమనిపించిందంటే ఇలాగా తప్పు చేసి బయట తిరిగే చాలా మంది మళ్ళీ తప్పులు చేస్తున్నారు కదా, వాళ్ళు అసలు లేకుండానే చేద్దామని చెప్పేసి తప్పు చేసి బయట ప్రశాంతంగా తిరిగే వాళ్ళందరినీ హీరో వాళ్ళ ఫ్రెండ్ చంపేస్తూ ఉన్నాడు. అది సంగతి. ఆ తర్వాత హీరో వాళ్ళ ఫ్రెండ్ హీరోకి జరిగిన ప్రతిదీ చెప్పి సరే నేను వెళ్తానని చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోయేటప్పుడు సడన్ గా హీరోయిన్ గన్ను పట్టుకుని వస్తుంది. వచ్చి హీరో వాళ్ళ ఫ్రెండ్ గురి పెడుతుంది. దాంతో హీరో ఏమంటాడంటే నీకు తెలియదమ్మా, నువ్వు చేసిన తప్పు వల్లే వాడు నిన్ను కొట్టాడు, అంతకు మించి ఏం లేదు. అందులో నువ్వు పిఎస్ గడితో క్లోజ్ గా ఉండటం వల్ల నాకు నువ్వు దూరం అవటం వల్ల అలా చేశాడని చెప్పేసి అంటంతో హీరోయిన్ స్టన్ అయిపోతుంది. బట్ ఈ గ్యాప్ లో హీరో వాళ్ళ ఫ్రెండ్ గోడ దూకి అక్కడి నుంచి పారిపోతాడు. ఆ తర్వాత హీరో ఏం చేస్తాడంటే తన ఫ్రెండ్ ని వెతుక్కుంటూ వెళ్తూ ఉంటాడు. అలా వెళ్ళిన తర్వాత హీరోతో వాళ్ళ ఫ్రెండ్ ఏమంటాడంటే ఇప్పుడు ఏం చేస్తావు, నన్ను పోలీసులకు పట్టిస్తావు, 14 హత్యలు చేసిన నేనేం చెప్తావని చెప్పేసి అంటంతో హీరో మాత్రం సైలెంట్ గా ఉంటాడు. అందులోనూ హీరోకి చెప్పే ఉద్దేశం అస్సలు లేదనమాట. దాంతో
దాంతో హీరో వాళ్ళ ఫ్రెండ్ ఏమంటాడంటే ఇప్పుడు ఏంటి నన్ను గన్నుతో కాల్ చేస్తావా లేకపోతే ఏం చేస్తావు అని చెప్పేసి తాను గన్ను తీసుకొని కాల్చబోతాడు. ఈ గ్యాప్ లో హీరో తనను తాను కాపాడుకోవడానికి తాను కూడా గన్ను కలుస్తాడు. ఆ బుల్లెట్ కాస్త హీరో వాళ్ళ ఫ్రెండ్ తగులుతుంది. వెంటనే హీరో వాకీటాకీ తీసుకొని అంబులెన్స్ కి కాంటాక్ట్ అవుదాం అనుకుంటాడు కానీ తన ఫ్రెండ్ ఏమంటాడంటే ఇప్పుడు నేను బతికి ఏం చేయాలరా, నేను చాలా మంచి పని చేశానన్న ఫీలింగ్ నా మనసులో ఉంది, దయచేసి నేను ఇలా వదిలే అని చెప్పేసి అంటంతో హీరో కూడా ఎంతగానో బాధపడతాడు. అలా వదిలేసిన తర్వాత హీరో వాళ్ళ ఫ్రెండ్ చనిపోతాడు. కట్ చేస్తే కథ మళ్ళీ ప్రజెంట్ కు వస్తుంది. ప్రజెంట్ లో ఇప్పుడు హీరో మాట్లాడిన వీడియో ప్లే అవుతుంటుంది. ఆ వీడియోని ఇంటర్నల్ ఆఫీసర్లు ఇద్దరు చూస్తూ ఉంటారు. వాళ్ళతో పాటు మన కథలో హీరో కూడా చూస్తూ ఉంటాడు. ఎందుకంటే ఇప్పుడు దాకా హీరో ఏదైతే మాట్లాడాడో దానికి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకుంటూ అసలు వాళ్ళ ఫ్రెండ్ ఏమేం చేశాడని చెప్పేసి ఆఫీసర్లకి మొత్తం తెలియజేశాడు. అది సంగతి. దాంతో ఆఫీసర్లు కూడా మొత్తం వినేసి నీకు హత్యలకు ఏం సంబంధం లేదని చెప్పేసి హీరో నిర్దోషం చెప్పేసి తనని వదిలేస్తారు. ఆ తర్వాత హీరో మళ్ళీ యాసిటీస్ గా వచ్చేసి బేస్బాల్ కోచింగ్ ఇచ్చుకుంటూ ఉంటాడు పిల్లలకి. అదే సమయంలో అక్కడికి హీరోయిన్ వచ్చేసి హీరోని అలా చూస్తూ ఉంటుంది. ఇంతటితో సినిమా అయిపోతుంది. నిజం చెప్పండి, ఈ వీడియో కనుక మీకు నిజంగా నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అంతేకాకుండా ఈ వీడియో ఎండ్ సెక్షన్ లో ఇలాంటి అద్భుతమైన క్రైమ్ థ్రిల్లర్ సినిమాలు ఇంకొక 2 పిన్ చేసి పెట్టాను, వాటిని కూడా చూడండి, అస్సలు మిస్ అవ్వకండి. ఆ 2 సినిమాలు కూడా చాలా అంటే చాలా బాగుంటాయి. బట్ ఆ వీడియోలు నచ్చితే మాత్రం కామెంట్ చేయడం మాత్రం మర్చిపోమాకండి. బాయ్.